హలో ఫుడీస్, నెక్స్ట్ టైం చికెన్ కర్రీ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను అయితే ఇది యూట్యూబ్ ఛానల్లోనే చూసాను, ఒక ఫేమస్ ఛానల్లో, కుకింగ్ ఛానల్లో చూసి ట్రై చేసా. అసలు ఎట్లా వస్తుంది ప్రాసెస్ అని ట్రై చేసా. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. నేను రెగ్యులర్గా చేసేదానికన్నా ఇది చాలా బాగుంది. అంటే ఫ్రై ఇవన్నీ వచ్చు, బట్ గ్రేవీ కర్రీ అనేది నేను ఇట్లా ట్రై చేశాను. సో చాలా బాగుంది. డెఫినెట్గా ఏమైనా ట్రై చేయాలనుకుంటే, లైక్ బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం కుకింగ్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు క్లిక్ అవుతుంది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ 2 ఇలాచి, అట్లానే ఒక చెక్క ఉంటుంది కదా, అది వేసుకోండి. బిర్యానీ ఆకు 2 వేస్తే చాలు. అవి వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఆనియన్స్ 3 to 4 ఆనియన్స్ తీసుకోండి. 1/2 కిలో చికెన్కి ఇది నేను చెప్తుంది. సో తీసుకుని బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేస్తూ ఉండాలి. అది రెడ్ కలర్లో ఆల్మోస్ట్ వస్తుంది అన్నాక అప్పుడు టమాటోస్, ఒక్క టమాటో సరిపోతుంది, చాలా చిన్నగా చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేయండి. సో ఇది కూడా మనకి ఒక పేస్ట్ కైండ్ ఆఫ్ పేస్ట్లో అయిపోవాలి. అంతలా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా వేయించండి. సో వేస్తుండగా ఒక 5 to 6 మినిట్స్ తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్, అట్లనే సాల్ట్ యాజ్ పర్ టేస్ట్కి నేనైతే 1 teaspoon యాడ్ చేస్తున్నాను. అట్లనే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా ఒక 1 teaspoon సరిపోతుంది. వేసి బాగా ఫ్రై చేయండి. మనకి టమాటోస్ ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అయిపోవాలి కంప్లీట్గా. ఒక పేస్ట్, ఒక మసాలా పేస్ట్ ఎట్లా అవుతుంది అలా అయ్యే వరకు కూడా మనం ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ నేను 1 teaspoon సాల్ట్ వేసుకుంటున్నా, మళ్ళీ కావాలనుకుంటే లాస్ట్లో యాడ్ చేస్తున్నా. అట్లనే 2 teaspoons చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. సో కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అట్లానే 1 teaspoon గరం మసాలా, అలానే 1 teaspoon చికెన్ మసాలా కూడా వేస్తున్నా. సో మళ్ళీ మనం చికెన్ మసాలా, గరం మసాలా ఎట్ ద ఎండ్లో లాస్ట్లో ఒక 5 minutes బిఫోర్ కుకింగ్ మనం తీసేసే ముందు యాడ్ చేస్తాము. సో ఇక్కడ మాత్రం 1 to 2 spoons వేసుకుంటే సరిపోతుంది. సో అంత పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ చికెన్ని కొంచెం పసుపు అట్లానే సాల్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ చికెన్ తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నా. సో యాజ్ ఆఫ్ నో డోంట్ యాడ్ ఎనీ వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. జస్ట్ బాగా ఆ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది చికెన్కి పట్టేలాగా మిక్స్ చేయండి. సో మిక్స్ చేసి ఇంకేమీ టచ్ చేయకుండా జస్ట్ క్లోజ్ చేసేయండి. లిడ్ క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అది రావడానికి ఒక 10 minutes పడుతుంది టైం. ఆ తర్వాత చికెన్ అనేది మునిగే వరకు, మోస్ట్లీ మనం రైస్ కప్ ఉంటుంది కదా మనకి కుక్కర్ది, దాంతో 1 cup వాటర్ వేస్తే సరిపోతుంది. అది వేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయండి. సో మధ్యలో కలుపుతూ ఉండండి, కింద అడుగంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను గరం మసాలా పౌడర్ 1 teaspoon వేసుకుంటున్నా. అట్లనే కొంచెం కొత్తిమీర, ఇది కూడా ఒక 5 to 10 minutes గ్యాప్లో వేస్తున్నాను నేను. సో గ్రేవీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.